చెప్తాను. We have got the document holder and ready, sir. నా కోరిక ఇస్తే నేను అది రిలీజ్ చేద్దాం. Yes, sir. Yes. ప్రమోషన్స్ ఇవన్నీ ఉండాలి సార్. సార్ డోర్ టు డోర్ ఎలా చేస్తామంటే టెక్నాలజీ చూస్తాం సార్. దిస్ ఇస్ RFID ట్యాగ్ సార్. ఇది ఎవ్రీ డోర్ ఈస్ గివెన్ దిస్ ట్యాగ్ సార్. తమ టైంలో అప్పుడు 14-19లో పెట్టాం, బట్ సబ్సిక్వెంట్లీ లాస్ట్ 5 years నాట్ వి నౌ రివైవ్డ్ ఇట్. సో నౌ స్కానర్ RFID కింద కంటే కూడా why can't you go for QR code? Mobile also, sir, but mobile has some limitation because workers have to do it kabatti. He is given a scanner, sir. He will just come and then scan it, sir. This is very robust. What is the cost of this scanner? 19,000 ఉంటుంది సార్. One time we can give, we don't procure, sir. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ మంత్లీ బేస్డ్ మెయింటెనెన్స్ ఇస్తాం. నేను అడిగేది అంటే ఇంకా లేటెస్ట్లో సార్ అది ఓల్డ్ స్కానర్ పెట్టాం, ఇవన్నీ RFID పెట్టాం. క్యూఆర్ కోడ్ పట్టుకోలేదా వాళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్ క్యూఆర్ కోడ్ ద్వారా మీకు వచ్చేస్తుంది, ఇక్కడ వచ్చేస్తుంది ఎవ్రీవేర్. ప్రాబ్లం ఏంటంటే క్యూఆర్ కోడ్ స్క్రాచింగ్ పడినప్పుడు ఇంకో పడినప్పుడు ఏమవుతుందంటే సార్, వెదర్కి అది వర్షానికి ఎండకి పడినప్పుడు అది పోతుంది సార్, డైల్యూట్ అయిపోతుంది. ఇది అయితే రగ్గెడ్ సార్. దీంట్లో తీసుకురాలేదు దాన్ని. ఇది క్యూఆర్ కోడ్ ఇక్కడ కూడా ఉంది సార్, బట్ దిస్ గోస్ ఎవరైనా స్క్రాచ్ చేస్తే పోయినట్టే సార్. బట్ ఇన్బిల్ట్ లో RFID ఏదైతే ఉందో లోపల ట్యాగ్, వాట్ ఈస్ ది RFID కాస్ట్? ఇది దిస్ ఇస్ ఓన్లీ మ్యాటర్ 20 రూపీస్ సార్. వి హావ్ డన్ ఫర్ ఆల్ హౌసెస్ సార్. తమ టైం అప్లై చేసేసాం. ఇప్పుడు అవి పనిచేస్తున్నాయి. మంగళగిరిలో లోకేష్ గారు మళ్ళీ రీస్టార్ట్ చేయించారు. సార్ దిస్ అప్లికేషన్ ఇస్ ఆల్సో డెవలప్డ్ సార్. మైక్రో పాకెట్స్, దిస్ మైదుగురు హస్ గాట్ సో మెనీ మైక్రో పాకెట్స్, 24 మైక్రో పాకెట్స్. దిస్ పర్టికులర్ హౌస్ ఈజ్ ఇన్ 18 మైక్రో పాకెట్స్. ఇందులో అన్ని తీశారు, ఎందుకంటే మీరు వస్తారని చేశాను సార్. ఈ 4 స్కాన్ చేయలేదు, ఎందుకంటే డెమాన్స్ట్రేట్ చేద్దాం. అదర్ వార్డ్స్లో కూడా మనకి మైక్రో పాకెట్ అంటే మైక్రో ఇదంటే మీకు ఎవ్రీ హౌస్ సార్. మైక్రో పాకెట్ అంటే సార్ గ్రూప్ ఆఫ్ సమ్ 200 to 250 హౌసెస్ మైక్రో పాకెట్. మూడు పడింది. Yes, it is given to one worker. One మీరు సేమ్ ఎందుకు బెటర్, మళ్ళీ మైక్రో అవన్నీ కాకుండా పాకెట్లు కాకుండా వార్డు హౌస్ వార్డులోనే మైక్రో పాకెట్స్ క్లస్టర్ ఉంటుంది సార్. క్లస్టర్ నుంచి యూఎల్బీకి వెళ్తున్నాం సార్. హౌసెస్ అని ఒక మైక్రో పాకెట్. దానికి కోర్ట్ టర్మినల్స్ కూడా పెట్టండి. కోర్ట్ టర్మినల్స్ తీసుకొస్తే మనకు అడ్మినిస్ట్రేషన్ ఈ మైక్రో పాకెట్స్ తీసుకొస్తాం. అది 1, 2, 3, 4 అట్లా మైక్రో. అది కాదు, నేను అడిగేది ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో వాట్ ఐ ఆస్కింగ్ కన్నబాబు, ఐఎమ్ గోయింగ్ జియో ట్యాగింగ్ ఆఫ్ హౌస్. బీ క్లియర్. ఎస్ సార్. వన్స్ జియో ట్యాగింగ్ ఆఫ్ హౌస్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళిన తర్వాత మీరు చేసే ప్రతి ఒక్కటి దానికి సింక్ అయిపోవాలి ఆటోమేటిక్ సార్. దిస్ ఇస్ 100% యాక్యురేట్. దీనికి వస్తుంది, కానీ ఆ జియో ట్యాగింగ్ ఇది వచ్చిందా లేదా అది కూడా సింక్ చేయండి అన్నారు. 100% చేస్తారు. లాస్ట్ టైం మీరు పెన్షనర్స్కి ఎట్లా జియో ట్యాగ్ చేసామో శానిటరీ వర్కర్స్ కూడా చేసి వెదర్ శానిటరీ వర్కర్స్ ఆర్ హిట్టింగ్ దిస్ హౌస్ అనేది ఇదే కదా. ఇది దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. ఎక్సెప్షనల్ కూడా రిపోర్ట్స్ నాకు వచ్చేస్తాయి. అయింది మా, నేను చెప్పేది ఏంటంటే నువ్వు చెప్పింది నాకు అది కన్విన్స్ అయితే ఓకే, లేకపోతే ఏంటంటే నేను అడిగేది ఇది పెట్టావు, ఈ హౌస్ నువ్వు ఓన్ క్యాలిక్యులేషన్ ప్రకారం నువ్వు ఒక నెంబర్ ఇచ్చుకుంటా పోతున్నావు, ర్యాండమైజేషన్లు వెళ్తున్నావు. నీకు ఒక్కోసారి మున్సిపాలిటీలో మీ డోర్ నెంబర్ వేరే ఉంటా ఉంది, అది ఇది సింక్ అయిందా లేదా నెంబర్ 1 చేశారు లేదా అది అడిగి అదే చేస్తాను సార్. లాస్ట్ టైం డిజిటల్ డోర్ నెంబరింగ్ చేశారు సార్. అదే డిజిటల్ డోర్ నెంబర్ దీనికి మ్యాప్ చేస్తాను. అది అయిన తర్వాత జియో ట్యాగింగ్ నేను హౌస్లో పెడుతున్నా, అది దీనికి కావాలి. అప్పుడు జియో ట్యాగింగ్ కూడా అయిందంటే ఏ ఇంటికి వచ్చాడు, ఎక్కడ వచ్చాడు, ఒకవేళ ఇది తీసుకుపోయి వేరే దగ్గర కూడా చేయొచ్చు. బీ క్లియర్. అందుకనే పర్మనెంట్ అంటే నువ్వు చేసావు, దానికంటే కూడా నేనేమంటే జియో ట్యాగింగ్ ఎవడు మార్చలేడు. అది జియో ట్యాగింగ్ అనేది నోబడీ కెన్ ట్యాంపర్, దిస్ కెన్ బి ట్యాంపర్ వన్ డే. పక్కనే ఉన్నప్పుడు యాక్యురసీ ఇష్యూస్ కొంత రెండు పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు, అప్పుడు జియో ట్యాగింగ్ కూడా ఉంటే వస్తుంటే డిజిటల్ డోర్ నెంబరింగ్ అన్నీ ఉంటాయి సార్. అవన్నీ తీసుకురండి, అవి తీసుకురండి సరిపోతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఓకే రమ్మా రమ్మా రా, మీరు అక్కడ రండి, మీది మాట్లాడిస్తాను. ఆ మీటింగ్ దగ్గర రండి, మీరు ఇద్దరు ప్రజావేదిక ఉందమ్మా, మాట్లాడండి. రా. ఓకే, మీరు అక్కడికి రండి. ఓకే, నమస్కారం అమ్మా. ఏంటమ్మా మైక్ ఏ మంత్రి
ఏడి ఆయప్ప రాంప్రసాద్ రెడ్డి ఎవరు పొమ్మ పిలుస్తాను పొమ్మ మాట్లాడబో ఏమి కమిషనరు సార్ సాయం చేయండి సార్ సార్ అప్రూవల్ అయినా సార్ ఆత్మహత్య చేసుకునే పొజిషన్లో ఉన్నాం సార్ సార్ మా అమ్మ నేను ఆత్మహత్య చేసుకునే పొజిషన్లో ఉన్నాం సార్ నేనే సార్ దయచేసి ఏంటి కేకలేదు ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 దాం దుంజాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 దాం దుంజాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఏ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 దాం దుంజాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 దాం దుంజాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటిపా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటిపా బల 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 హో దహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ గద్దులకు నెత్తులను వంచదు మా పౌరుషం
పోయిందిరమా స్వచ్ఛ భారత్